గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే, కానీ ఇలా 5 ఎకరాల దొరగట్టినట్టు గడిగట్టినవు. ఇవి వాస్తవాలు కాదా? నేను చెప్పింది వాస్తవం కాదా? కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు. హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. నిన్ను హుజరాబాద్ చీగొట్టింది, గజ్వేల్ చీగొట్టింది, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని. నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి? నువ్వు చేసిందేంది? నువ్వు బీసీ ముసుగులో ఉన్న దొరవి, బీసీ ముసుగులో ఉన్న దొరవి. నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు. మళ్ళీ ఏం మాట్లాడుతుండ దాంట్లో? నేను బీసీలకి ఇది చేసిన, బీసీలకి భవన్ చేసిన. నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు? నువ్వు భవనం కట్టాను కదా బీసీల రాష్ట్రానికి. రాష్ట్రం తీసిపెట్టి పక్కకు పెడదాం. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్నా నువ్వు కట్టింది నాకు చూపిస్తావా? ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా? నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు. ఒక్క బీసీ భవన్ హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ముదిరాజ్ బిడ్డలకైనా, యాదవ బిడ్డలకైనా, కురుమల బిడ్డలకైనా, గౌడ బిడ్డకైనా, పద్మశాలి బిడ్డలకైనా, ఎనీ బీసీ కమ్యూనిటీ రజక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టించింది చూపిస్తావా? హుజరాబాద్లో కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినాడు. అరే వా, సిగ్గు లేకుండా మందికి పుట్టిన బిడ్డలు నాకు పుట్టిరని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది. బాజాప్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరు ఊహించుకోని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించారు బీసీలకి. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం.